నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు విద్యార్థులు సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్న రాష్ట్రపతి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు 10వ స్నాతకోత్సవానికి హాజరైన ముర్ము ఢిల్లీలో సెమీకాన్ ఇండియా ఎగ్జిబిషన్ను సందర్శించిన ప్రధాని మోదీ అన్ని జిల్లాల్లోనూ ఎరువులు అందుబాటులో ఉన్నాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించడమే కేంద్ర లక్ష్యమన్న హోంమంత్రి అమిత్ షా వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వార్తల్లోని వివరాలు చూద్దాం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమిళనాడు పర్యటనలో భాగంగా తిరువారూరులోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు 10వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పథకాలను సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. నిరంతర అధ్యయనం ద్వారా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చన్నారు. గత దశాబ్దాలలో వచ్చిన ఇంటర్నెట్ విప్లవం ఊహించని స్థాయిలో నూతన ఉద్యోగాల సృష్టికి కారణమైందన్నారు. For students and their families, it is an unforgettable day. What they have achieved today is the culmination of years of hard work, and it will form the foundation of their careers ahead. The teachers and administrators, both past and present, of the Central University of Tamil Nadu deserve special appreciation for maintaining high standards of academics and creating a stimulating environment that fosters intellectual curiosity and critical thinking. Similarly, they must be applauded for extending the benefits of learning to a wider segment of society. ఢిల్లీలోని యశోభూమిలో జరుగుతున్న సెమీకాన్ ఇండియా 2025 ఎగ్జిబిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సందర్శించారు. భారత్లోని సెమీ కండక్టర్ల ఆవిష్కరణలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో పాటు కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 33 దేశాల నుంచి 350 కంపెనీల ప్రతినిధులు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో భద్రతా బలగాల సాహసాలను కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఈరోజు ఢిల్లీలోని కేంద్ర మంత్రి నివాసంలో సిఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ కోబ్రా బెటాలియన్లను, వారి కుటుంబ సభ్యులను అమిత్ షా సత్కరించారు. నక్సల్స్ లొంగిపోయే వరకు కేంద్రం విశ్రమించబోదన్నారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చడంలో భద్రతా దళాల త్యాగం, అంకిత భావాన్ని చూసి దేశం గర్విస్తుందన్నారు. రాష్ట్రంలోని రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం తెలిపారు. సచివాలయంలో ఈరోజు ఆయన ఎరువుల లభ్యతపై మీడియాతో మాట్లాడుతూ ఆధార్ ద్వారా రైతులకు ఎంతైనా యూరియా పంపిణీ చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, గత 10 రోజుల్లో 25,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు. ఎరువుల అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అన్ని కూడా ఇచ్చారు. 81,750 ఇక్కడ అందుబాటులో ఉంది. ఇది డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇది ముందు చూపించిన దాని ప్రకారం జిల్లాల వారీగా ఈ మెట్రిక్ టన్నుల స్టాక్ ఇది 94,892. ఇక్కడ కొన్ని జిల్లాల్లో ఎక్కువ వాడారు. నెల్లూరు మామూలుగా వాడింది 24-25 కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ వాడారు. 49,000 వాడారు.
అక్కడ 2 క్రాపులు ప్యాడీ వేశారు. 2 క్రాపులు వేసే కొద్ది కన్జంప్షన్ పెరిగింది. తిరుపతి సేమ్ థింగ్, కొంచెం 19,000 31,000. పల్నాడు కూడా ఎక్కువ వాడారు, 14,000 25,000. కర్నూలు 28,000 35,000. అనంతపూర్ 20 26,000. బాపట్ల 13 19. ప్రకాశం 9,000 నుంచి 15,000. ఎన్టీఆర్ 16,700 22,000. ఇట్లా అన్ని జిల్లాల్లో చూస్తే తక్కువ వాడిన జిల్లాలు 27,900 నుంచి 21,700. శ్రీకాకుళం, విజయనగరం 23,751 నుంచి 19,720. ఈ 2-3 కింద ఉన్నట్టు తక్కువ వాడారు. శ్రీకాకుళం తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శ్రీవారి సేవకుల గ్రూప్ సూపర్వైజర్లు ట్రైనర్లతో నిరంతర శిక్షణ ఇవ్వనున్నట్లు, ఇందుకోసం నూతన సాఫ్ట్వేర్ రూపొందించినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పారు. అలాగే తిరుమలలో బిగ్ జనతా క్యాంటీన్ల కేటాయింపు పారదర్శకంగా జరిగినట్లు ఆయన తెలిపారు. సేవకులు తమ సేవలను అందిస్తున్నారు. రోజుకు 3,500 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. ఈ సేవలకు గాను ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఈ సేవకులు ఉన్నారో వారికి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది ఒక ప్రపోజల్ వచ్చింది. దాన్ని ఐఐటి అహ్మదాబాద్, తర్వాత డైరెక్టర్ ప్లానింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ కొన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈ శ్రీవారి సేవకులకి, అందులో సూపర్వైజర్లకు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ ప్రోగ్రాం చేపట్టాలనేది ఆలోచన చేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా శిక్షణ ఇచ్చి శ్రీవారి భక్తులకి మెరుగైన సేవలు ఎలా అందించాలి, ఏం చేయాలి, ఇంకా మెరుగైన సేవలు ఎలా ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళకి 3 రోజులు 5 రోజులు ట్రైనింగ్. బలహీనంగా ఉన్న స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఈరోజు 5వ ఆర్థిక సంఘం సభ్యులతో సమావేశమైన ముఖ్యమంత్రి పలు అంశాలపై చర్చించారు. స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సాయంతో పాటు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా వేగంగా అభివృద్ధి సాధించడంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. వెనకబడిన, తలసరి ఆదాయం తక్కువ ఉన్న స్థానిక సంస్థలను కేటగిరీలుగా విభజించాలని ఆదేశించారు. శ్రీ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారని, ఆయన త్యాగం వల్ల ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాకుండా పలు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని మంత్రి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతిలోని తుళ్లూరు పెద్దపరిమి వద్ద రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల విస్తీర్ణంలో 58 అడుగుల శ్రీ పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, స్మృతివనం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వారు. ఆయన ప్రాణ త్యాగాల వలనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. దానితో పాటు నెహ్రూ గారు ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఏర్పడినాయి. అంటే ఒక పొట్టి శ్రీరాములు గారి త్యాగం వలన ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భాష ప్రయుక్త రాష్ట్రాలు మన దేశంలో ఏర్పడినాయని ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన అమర నిరాహార దీక్ష వలన దేశ రాజకీయాల్లోనే మార్పులు వచ్చినాయి. పొట్టి శ్రీరాములు గారు కేవలం భాష ప్రయుక్త రాష్ట్రాల కోసమే పోరాడలేదు.
సమాజంలో ఏ మార్పు అయితే ఆశించారో రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సచివాలయంలో ఈ రోజు ఆయన అధికారులతో సమావేశమై ట్రాన్స్కో ప్రాజెక్టులో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 6,000 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులో 2027 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకోసం టెంపుల్ టౌన్స్లో హోమ్ స్టేలను ప్రోత్సహించడంతో పాటు నూతన ప్రాజెక్టులో పర్యాటక ఉత్సవాల నిర్వహణ వంటి అంశాలపై దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆయన ఈరోజు పర్యాటక శాఖపై అధికారులతో సమీక్షించారు. తిరుపతితో పాటు ఇతర ప్రముఖ దేవాలయాల పట్టణాల్లో వీటిపై దృష్టి పెట్టాలని సీఎం పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయాన్ని కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ బీపీ పాండే సభ్యుడు జాయింటెడ్ ఈరోజు పరిశీలించారు. బోర్డు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బీపీ పాండే తొలిసారి శ్రీశైలం డ్యాంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన డ్యాం అధికారులతో సమావేశమై జలాశయానికి సంబంధించిన ప్లాంజ్ పోల్, క్రస్ట్ గేట్లో నీటి నిల్వ సామర్థ్యం, పంపింగ్ సిస్టంతో పాటు అప్రోచ్ రోడ్డు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జలాశయం కుడి, ఎడమకట్టు జల విద్యుత్ కేంద్రాలను పరిశీలించారు. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ వివిధ ఉద్యోగ నియామకాలు చేపడుతుందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని భారత పత్రికా సమాచార కార్యాలయం PIB స్పష్టం చేసింది. వికసిత్ భారత్ రోజ్గర్ యోజన .org వెబ్సైట్లో అధికారిక సమాచారం కోసం సందర్శించాలని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 56వ GST కౌన్సిల్ సమావేశం కొనసాగుతుంది. ఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశంలో GST రేట్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల కుదింపుపై నేడు నిర్ణయం తీసుకునున్నారు. GSTలో ప్రస్తుతం 5, 12, 18, 28% పన్ను స్లాబులున్నాయి. వార్తల్లో చిన్న విరామం. మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగూ, చికెన్ గుని అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్డు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగూ నుండి నివారణ కోసం కూలర్లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగూతో పోరాటం అంటే డెంగూ నుండి ముక్తి. వార్తలకు తిరిగి స్వాగతం. జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ వాదెఫుల్ భారత పర్యటన సందర్భంగా భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇరు దేశాల మధ్య జరిగిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాల గురించి ఈరోజు న్యూఢిల్లీలో మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ, రక్షణ, ఆర్థిక వ్యవహారాలు, పరిశోధన, భవిష్యత్తు సాంకేతికత, వాతావరణ మార్పులు, శక్తి, ఇరు దేశాల మధ్య రాకపోకల వంటి అనేక అంశాలపై ఫలప్రదమైన చర్చలు జరిగాయన్నారు. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో జర్మనీ తన పూర్తి మద్దతు తెలియజేసిందన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి జర్మనీ కోరుకుంటుందన్నారు.
యూరోపియన్ యూనియన్తో సంబంధాలను మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. That sentiment, it looks forward to working with the government, with the German government. And I want to reiterate that we remain fully committed to continuously improving the ease of doing business in this country. And I assured the minister today that any concerns that German companies may have in India, coming to India, establishing themselves, working. అంతకుముందు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత జర్మనీ వాణిజ్య బృంద సంయుక్త సమావేశానికి హాజరై జర్మనీ విదేశాంగ శాఖ మంత్రి జోహాన్ వాదేఫుల్తో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సులభతర వాణిజ్యం కోసం వారిరువురు చర్చలు జరిపారు. రక్షణ, అంతరిక్ష, సృజనాత్మక, ఆటోమొబైల్ రంగాల్లో పరస్పరం మరింత సహకారం అందజేసుకోవాలని నిర్ణయించారు. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు. ప్రధానమంత్రి హోదాలో ఆయన మొదటిసారిగా భారత పర్యటనకు వచ్చారు. ముందుగా ఆయన రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య పలు అంశాలలో దృఢమైన సంబంధాల బలోపేతంపై ఇరువురు చర్చించనున్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ పరంగా సింగపూర్ భారత్కు ముఖ్యమైన భాగస్వామి. గత 60 సంవత్సరాల నుంచి భారత్ సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయి. తన పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధానమంత్రి రాష్ట్రపతితో కూడా సమావేశం కానున్నారు. అంతకుముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. వాణిజ్య, పెట్టుబడి, నైపుణ్యాభివృద్ధి, సుస్థిర అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసుకోవడంపై చర్చలు జరపనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. రాజస్థాన్ ఎడారుల్లో బిందు సేద్యంతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు షెకావతి ప్రాంత రైతులు. ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు నూతన వ్యవసాయ విధానాలు అవలంబిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న షెకావతి రైతుల విజయాలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలతో ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు రాజస్థాన్లోని సికార్కు చెందిన రైతులు. ప్రభుత్వ సబ్సిడీని కూడా ఉపయోగించుకుని నీటి ఎద్దడి ఉన్నా కూడా బిందు సేద్యంతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. పొలంలో పాలీహౌస్, డ్రిప్ సహాయంతో దోస, టమాటో, మిరప, ఇతర కూరగాయలను పండించి లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్లో రైతులు సాధారణంగా పండించే పంటలకు బదులుగా నూతన వ్యవసాయ పద్ధతులు, ఆవిష్కరణలతో దేశంలోనూ రాష్ట్రంలోనూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుని ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సికార్ జిల్లాలోని రైతులు పాలీహౌస్ టెక్నాలజీని వినియోగించుకుని సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు కూరగాయలను పండిస్తున్నారు. ఈ పాలీహౌస్లో వ్యవసాయం చేయడం ద్వారా ఉష్ణోగ్రత, తేమ, తెగుళ్లను నియంత్రించవచ్చు. దీంతో పాటు పంట దిగుబడి, నాణ్యత రెండూ మెరుగుపడతాయి. సికార్ జిల్లాలోని దంతా రామ్గఢ్ ప్రాంతంలోని మంగళపురాలో నివసించే ప్రగతిశీల రైతు శ్రావణ్ కుమార్ మహాలా మొక్కలకు బిందు సేద్యంతో నీటిని అందించి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. और हमारे 4 पोली हाउस है और एक पोली हाउस में कम से कम 10 लाख रुपए एक फसल के निकलते हैं। 4 बीघा में है और एक साल में 2 बार बोते हैं। पोली हाउस का है ना, उसमें बाहर के जो कीटाणु है उससे वो खत्म वो नहीं होता ना, बीमारी नहीं आती है। टेम्परेचर कंट्रोल रहता है अंदर से।
పాలీ హౌస్లో ఫాగర్ వ్యవస్థలను ఏర్పాటు చేసి వచ్చే దిగుబడికి అనుగుణంగా ఉష్ణోగ్రతలను నియంత్రిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫామ్ ఫండ్ పథకంతో రైతులు పాలీ హౌస్లు, ఫామ్ ఫండ్లను నిర్మించి డ్రిప్ వ్యవస్థను ఉపయోగించి వారి పొలాలకు నీరందిస్తున్నారు. ఫ్లోరైడ్ పరిమాణం కూడా తక్కువగా ఉండడంతో రైతు బిందు సేద్యం వృధా కాకుండా తక్కువ ఖర్చుతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ల్యాప్టాప్ పథకం 2025 కింద ఉచితంగా ల్యాప్టాప్లను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర పత్రికా సమాచార కార్యాలయం ఖండించింది. మీ వ్యక్తిగత వివరాలను లింక్ ద్వారా అందించి దరఖాస్తు చేసుకోవాలంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకాన్ని ప్రకటించలేదని తెలిపింది. ఎలాంటి లింక్లపై క్లిక్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని పీబీఐ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ప్రకృతి సహజ సిద్ధమైన జలపాతాలో పచ్చని అడవి తల్లి ఒడిలో పరవళ్లు తొక్కే సెలయేళ్ళు జలధారలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కొండ కోనలో పచ్చని పందిరి లాంటి చెట్ల నడుమ జాలవారే జలధారలో అదే ప్రకృతి వరప్రసాదమైన కుంటాల జలపాతం. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాల్లో కుంటాల జలపాతం ఒకటి. ఇక్కడ అందాలను, ఆహ్లాదాన్ని ఆస్వాదించడానికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రకృతి ప్రేమికులు నిత్యం వస్తుంటారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎత్తైన అద్భుతమైన జలపాతం. ప్రవహించేటప్పుడు ఈ జలధారలు కన్నుల పండుగ చేస్తాయి. కుంటాల జలపాతం 45 అడుగుల ఎత్తు నుంచి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆదిలాబాద్ నుంచి 46 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 256 కిలోమీటర్ల దూరంలో, నిర్మల్ నుంచి 31 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. ప్రకృతి సహజ సిద్ధమైన దట్టమైన ఈ అడవిలో ఎటు చూసినా పచ్చదనం పరిఢవిల్లుతోంది. ఎత్తైన చెట్ల మధ్యలో ప్రయాణం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తోంది. పచ్చని కొండలు, పక్షుల కిలకిల రావాల నడుమ ఈ అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ల వద్ద రమణీయమైన దృశ్యాలను పర్యాటకులు వీక్షిస్తూ ఆనందానుభూతిని పొందుతున్నారు. వారాంతంలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఆంధ్ర, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల నుంచి విద్యార్థులు, యువత తరలి వస్తుంటారు. కుంటాల జలపాతం చూడాలంటే 408 మెట్లు దిగాలి. చుట్టుపక్కల అటవీ ప్రాంతం సైతం పచ్చని చిగుళ్లతో ఆహ్లాదపరుస్తోంది. కుంటాల జలపాతం అడవి అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తుండగా, మరోవైపు అందాల వెంట పొంచి ఉండే ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ అటవీ శాఖ చెక్పోస్టులు ఏర్పాటు చేసి పర్యాటకులకు అవగాహన కల్పిస్తోంది. జలపాతాల వద్ద సుడిగుండాలుంటాయని, దూరం నుంచే ప్రకృతి అందాలను వీక్షించాలని అధికారులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు అటవీ ప్రాంతం మధ్యలో నుంచి జాలువారే జలధారలను చూస్తూ మంత్రముగ్ధులవుతున్నారు. ముజఫర్పూర్ ఈ పేరు వినగానే ప్రత్యేక రుచి కలిగిన లిచీ పళ్ళు, మహిళలను ఆకట్టుకునే గాజులు గుర్తొస్తాయి. అయితే ప్రస్తుతం పలు సంస్థలు ఆ ప్రాంతంలో రకరకాల బ్యాగులను తయారు చేస్తున్నాయి. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ముజఫర్పూర్లో బ్యాగుల తయారీపై ఈ ప్రత్యేక కథనాన్ని చూద్దాం. हम लोग इस लैपटॉप बैग, स्कूल बैग, कॉलेज बैग और हार्ड लगेज, ट्रैवल लगेज, ये सभी चीज़ों का प्रोडक्शन करते हैं यहाँ पर. और आज के दिन पे हम 10 लाख पीस महीने का बना रहे हैं बिहार में, जो कि हम पहले बॉम्बे बनाते थे. अब हमने ये पूरा प्रोडक्शन बिहार शिफ्ट किया और हम बिहार में बना रहे हैं. और यहाँ के हमने आज से 2022 जून में चालू किया था. ये आज 3 साल हो गए हैं. 150 मशीन से हमने चालू की थी और आज हमारी बिहार में 3500 मशीन चल रही है. और డిసెంబర్ तक 1500 मशीन और बढ़ जाएगी, तो 5000 मशीन हो जाएगी. ఈ సంస్థలో పనిచేయడం ద్వారా ఆర్థిక అవసరాల కోసం కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా
తమ కాళ్లపై తాము నిలబడగలిగామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. पहले पैसा कौड़ी का बहुत दिक्कत हो रहा था, अभी जब काम करने लगे हैं तो कोई चीज का दिक्कत नहीं होता है। अच्छा खासा अपने से कमा लेते हैं। सैलरी मिल रहा है 7-8 हज़ार मिल जाता है अभी, क्योंकि हम नया नया ज्वाइनिंग हुए किए हैं। अच्छा ढंग से पैसा मिल रहा है, पति से पैसा मांगना नहीं पड़ता है, अच्छा ढंग से हो रहा है। 2-3 साल से काम कर रहे हैं। ఈ సంస్థ బీహార్లోని 35,000 మందికి ఉపాధిని కల్పిస్తోంది. ఈ విధంగా బీహార్లో పారిశ్రామిక విప్లవం పుంజుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ఫలితంగా బీహార్లో నవశకం ప్రారంభమైంది. బీహార్లోని రాజ్గిర్లో జరుగుతున్న హాకీ ఏషియా కప్లో ఈరోజు జరిగిన మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ పూల్ ఏలో అగ్రస్థానం సాధించింది. భారత్ తదుపరి 4 మ్యాచ్లు ఈ నెల 4వ తేదీన మలేషియా, 6వ తేదీన చైనాతో తలపడనుంది. హాకీ ఏషియా కప్ 2025 విజేత 2026లో బెల్జియం, నెదర్లాండ్స్లో జరగనున్న FIH ప్రపంచ హాకీ కప్కు అర్హత సాధిస్తుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 409 పాయింట్లు పెరక్క నిఫ్టీ 24,700 మార్కు దాటింది. ఈ ఉదయం 80,295 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యలోనే 80,460కు పడిపోయింది. ఆ తర్వాత పుంజుకొని ఇంట్రాడేలో 80,671 పాయింట్ల గరిష్టానికి చేరింది. చివరకు 409 పాయింట్లు లాభపడి 80,567 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 24,694 వద్ద స్థిరపడింది. రానున్న వారం రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ IMD కీలక ప్రకటన చేసింది. మరోవైపు దేశ రాజధాని సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఆకాశం మేఘాకృతమై అడపదడప వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, గోవా, గుజరాత్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని IMD తెలిపింది. కాగా గత 24 గంటల్లో జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు నమోదయ్యాయని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, కేరళలో కూడా భారీ వర్షాలు కురిశాయని IMD పేర్కొంది. రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. వాయువ్య బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం ఉత్తర ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ వైపు కదిలేందుకు అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.